సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఓకే, ఇప్పుడు మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సార్, ఏంటి ఇదంతా బాగుంది, ఇప్పుడైతే ప్రజా దర్బార్ ఇది కంటిన్యూ అవుతుందా ఇలాగే? గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలం పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారి తర్వాత వచ్చిన రోషయ్య గారు, ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ప్రజా దర్బార్ నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి మేము ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజా దర్బార్ నిర్వహించబోతా ఉన్నాం. నిర్బంధ పాలన కొనసాగించమని చెప్పినాం. దాని ప్రకారమే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ అన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. అదే కాకుండా మేము ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చినామో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. మేము 24 గంటల కరెంట్ కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారెంటీల మీద కూడా నిన్న సంతకం పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉంటే ప్రజలు వారికి రకరకాల సమస్యలున్నాయి, అవన్నీ కూడా విన్నవిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. సమస్యలు ఎమ్మటే సార్ట్ అవుతా ఉన్నాయి. కొన్ని లేట్ అయితే అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలంతా చాలా సంతోషంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి స్వాతంత్రం వచ్చినట్టుగా వారు భావిస్తాం. సార్, అంటే ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ అనేది వారానికి ఒక రోజు అని పెట్టుకుంటారా, లేకపోతే ప్రతిరోజు ఇలానే ఉంటుందా? అంటే వారానికి ఒక రోజా లేకపోతే డే బై డే అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఎందుకంటే రోజు కేటాయిస్తే కూడా వారి సమస్యలు అంటే పరిపాలన చూసుకోలేం. కాబట్టి ఏ విధంగా అయితే వీలైతే ఆ విధంగా, అంటే దానికి ఇంకా గైడ్ లైన్స్ రాలేదు. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మేము అనుకుంటా ఉన్నాం, ఒక రోజు తప్పి ఒక రోజు పెడతారని మేము అనుకుంటా ఉన్నాం. అసలు ఈ రోజు ముఖ్యంగా ఎలాంటి సమస్యలతో వచ్చారు అంటారు ప్రజలు? అంటే ప్రధానంగా నిరుద్యోగులు అయితేనేమో వారి మీద కేసులని, ఆ కేసులు ఎత్తేయండి అని చెప్పి వారు రావడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘాల వారు రుణమాఫీ జరగలేదని, పెన్షన్లు రాలేదని, అదేవిధంగా హెల్త్ కార్డులు పనిచేస్తలేని వారు రావడం. ఎంప్లాయీస్ ఏమో పాత పెన్షన్ విధానం ఉంది మాకు, అది గతంలో హెల్త్ కార్డులు ఇచ్చారు, మేము ఇచ్చినటువంటి హాస్పిటల్ చేనేంత బిల్స్ పెడితే ఇప్పుడు బిల్స్ క్లియర్ కావట్లేవని చెప్పేసి వారు రావడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘాల రుణమాఫీ సంబంధించి కావచ్చు, విద్యార్థులు ఏమో నోటిఫికేషన్లు తొందర ఇవ్వండి అని చెప్పేసి కార్యక్రమం, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా మా కాలేజీలు వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తలేరు, మేము విదేశాలకు పోతాను కానీ ఉద్యోగాలకు పోతాను కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వారు రావడం జరిగింది. అంటే ఆటో యూనియన్ల వారు కూడా వచ్చి మా ఛానళ్ళు కొంచెం తక్కువ చెప్పండి అని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు నిర్బంధ పాలన కొనసాగిస్తూ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరిని కలవకుండా ప్రజల్ని హింసించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం మరొకసారి స్వాతంత్రం వచ్చిన వారు భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు రుణమాఫీలని, తర్వాత లేడీస్ కి బస్ ఫ్రీ అని, గ్యాస్ సిలిండర్లని, ఇవన్నీ అన్నిటి మీద చాలా అయితే ఇచ్చేసారు వరాలు, అవన్నీ తీరుతాయా? నమ్మచ్చా ప్రజలు? ఇప్పుడు రేపటి నుంచే మీరు చూడండి, రేపటి నుంచే బస్సులో ప్రయాణం మహిళలకు ఉచితంగా కల్పించబోతా ఉన్నారు. ఆల్రెడీ విద్యుత్ 24 గంటలు ఇస్తానని చెప్పడం జరిగింది. మహిళలకి రేపటి నుంచి ఉచితంగా ప్రయాణానికి అయితే ఏర్పాటు చేశారు. అదంతా పురుషుల మీద ఏమైనా వేస్తారా? రేట్లు పెంచే పరిస్థితి లేదు. ప్రజలకు అసలే ఆర్టీసీ అప్పుల్లో ఉందన్నారు. ఆర్టీసీ అంటేనే కార్పొరేషన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ సంస్థలు. ఆ సంస్థకు కావాల్సినటువంటి ఎంప్లాయీస్ జీతాలు కావచ్చు, మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పైసలు మాత్రమే తీసుకో. కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఆదాయం తీసుకోదు. కాబట్టి ఖర్చుల కోసం వారికి అంటే ఆల్రెడీ ఆర్టీసీలో రకరకాల ఆదాయాలు ఉన్నాయి, మార్గాలు. ఈ ఆదాయ మార్గాలన్నీ గండి కొట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంతెందుకు ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు, వారే ఆర్టీసీకి 7 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాడు. అంటే ఇట్లా చాలా మంది పెండింగ్ ఉన్నారు. కాబట్టి ఆర్టీసీ ప్రధానంగా నష్టాలు ఉంది. మేము ఆనాడు కూడా ఏం చెప్పినాం, ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో కలపండి అని చెప్తే కేసీఆర్ గారు అవహేళన చేసింది, ఎవరు తరం కాదని చెప్పిండు. తర్వాత ఎలక్షన్ కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జ్ చేసిరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ఏది ఏ అద్భుతం చేసినా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా సరే ఆర్టీసీ వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ కే ఓటేశారు అని అయితే కొన్ని వదంతులు వినబడుతున్నాయి. అవి ఎందుకు అయి ఉంటుందంటారు? అంటే ప్రధానంగా కేసీఆర్ గారు ఓట్ల కోసమే మమ్మల్ని మెర్జీ చేసినని చెప్పి వారు భావించరు. మేము చనిపోతే కూడా దాదాపు 40 మంది చనిపోవడం జరిగింది ఆర్టీసీ కార్మికులు ఆ ఉద్యమం సందర్భంగా. అప్పుడు కూడా వారిని పడుచుకోకపోవడం మూలంగా కేసీఆర్ గారు ఏదో ఓట్ల కోసం చేసింది కదా, మనం ఓటు కేసీఆర్ గారికి ఎందుకు వెళ్ళాలి, మనం బాధలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు మనల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన బాధ వచ్చింది కాబట్టి మనల్ని పట్టించుకుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సుస్థిరమైన పాలన ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటారు, కలుస్తారని చెప్పేసి ఆర్టీసీ కార్మికులకు భావించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన. అసలే ఓటమి చవి చూస్తున్న బీఆర్ఎస్ లో ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న కింద పడిపోయారు అని వార్త వచ్చింది. సో ఆయనకి ఏదో చిన్న సర్జరీ చెయ్యాలి అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? వాస్తవంగా చెప్తా ఉన్నాం, మేము కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. ముఖ్యమంత్రి గారు కూడా
వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండండి. వారికి అదేవిధంగా అక్కడ ఫోర్స్ పెంచండి అని చెప్పేసి, పోలీసు రక్షణ కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందంటే కాంగ్రెస్ పార్టీకి శతభిషాలు ఉండవు. మాకు శత్రువులు ఎవరు కాదు, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ప్రజల బాగు కోసం ఆయన కూడా ప్రజల్లో ఒక భాగస్వామ్యుడే కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. రాజకీయం అనేది ఎలక్షన్ల సందర్భంగా మాత్రమే రాజకీయాలు చేస్తాం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాకు రాజకీయాలు సంబంధం లేదు. మేము డెవలప్మెంట్ నిర్ణయం పోతా ఉన్నాం కాబట్టి వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.